నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు జూన్ 7, 2026 ఆదివారం ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో చేస్తున్నా. నిన్న జూన్ 6 రోజు ఢిల్లీలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ప్రొటెస్టు, భారతదేశంలో నిరుద్యోగ యువత పాపం ఉద్యోగాలు లేక, ఉపాధి లేక బాగా పరేషాన్ అవుతారు. పక్క దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయని ఒక పార్టీ అని పెట్టి అందులో ఫాలోవర్స్ అందరూ అక్కడ మనం ధర్నా ఎత్తి అత్తారని, మిలియన్ ఫాలోవర్స్లలో కనీసం 50% వచ్చినా కానీ ఢిల్లీని మొత్తం అష్టదిగ్బంధం చేయొచ్చనే ఉద్దేశంలో కొంతమంది ప్లాన్ చేసి ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళని చూసి జనాలందరూ నవ్వుకున్నాడు తప్ప వేరే ముచ్చట లేకుండా అయిపోయింది. వాళ్ళు దేనికోసం ధర్నా ఎత్తుర్రో పాత్రికా మిత్రులు పోయి అడిగితే దానికి సమాధానం లేదు. అక్కడ ప్రొటెస్ట్ చేసేటోళ్ళ దాంట్లో అత్యధికంగా పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళే కనబడ్డారు. ఎవరైతే పాపం ఫ్లైట్లో దిగిన వ్యక్తి ఉన్నాడో ఈ ప్రొటెస్ట్కు మెయిన్ కారకుడు, ఢిల్లీలో ఉన్న ఎండ తట్టుకోలేక, నిలబడలేక, ఆ ఎండలో ఉండలేక, భరించలేక దెబ్బకి అక్కడికి వెళ్ళి లేచిపోయి ఒక కార్లో కూర్చొని వేసి పెట్టుకుని కూర్చునే పరిస్థితికి వచ్చింది. సరే, ఒక విద్యార్థులకు సంబంధించిన ఒక పేపర్కి లీక్ అయింది. దానికి ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది? లీక్ చేసిన వ్యక్తిని ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఆయన మీద శాఖపరమైన చర్యలన్నీ తీసుకుంది. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఢిల్లీలో ఒక ప్రొటెక్షన్ చేసి భారతదేశాన్ని ముక్కలు చేయాలని కొంతమంది, భారత్ మాతను దూషించి మాట్లాడేటోళ్ళు కొంతమంది, ఓలన్న ప్రెస్ రిపోర్టర్ పోయి ఏదైనా క్వశ్చన్ వేయంగానే నువ్వు ఫలానా పార్టీకి సంబంధించిన ఆ పాత్రికేయుని అని అడుగుడు, ఇట్లా నడిచింది. వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటోళ్ళు చాలామంది వచ్చిర్రు. వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు, అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంత జనం రాలే కానీ సరే, ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకు కూడా దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నామో కూడా తెలియదు. అప్పుడప్పుడు కామెడియన్గా కొన్ని సినిమాలలో చూపెడతారు. చాలా అది ఏదో ఉంది డైలాగ్, నేను మర్చిపోయినా కానీ అంగ్రేజీ హమారే మాంగే పూరే కరో అంటే మాంగే క్యా హై అంటే 2-3 డైలాగులు ఉంటే నేను మిస్ అయిందని మర్చిపోయినా. కానీ అది చూస్తే బాగా నవ్వుతుంది. అంటే మీరు దేనికోసం ఇక్కడ వచ్చి ఇంత ఆందోళన చేస్తుర్రంటే చేసేటోని కూడా విషయం తెలియదు. నేను పలానా విషయం గురించి ఇక్కడ ఆందోళన చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్జెక్టు ఒకడు వచ్చిండు ఇక్కడ ప్రొటెస్ట్ చేసి, నేపాల్లో జరిగినట్టు విద్యార్థులందరూ రోడ్ల మీదకి రావాలి, వచ్చి ఇక్కడ మనం ఆందోళన చేయాలి, మీరు వచ్చేటప్పుడు పెప్పర్ స్ప్రేలు, కట్టెలు అవి ఇవి తెచ్చుకోర్రి, ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి మన మీద ఏమన్నా చేస్తే మనం తిరగబడాలి అనే లెక్క స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ వెంటనే అవి డిలీట్ కూడా చేసేది ఇచ్చి, మళ్ళా దేశద్రోహ కేసులో ఉన్న వ్యక్తుల గురించి అక్కడ వాళ్ళ పేర్లు తీసి ఒరుడు చాలు చేసారు. చాలామంది మన ఎవరైతే ఈ దేశంలో ఉండి దేశంలో ఏదైనా ఇలాంటి సంఘటన జరగద్దు, అందరం ఐకమత్యంగా ఉండాలని మాట్లాడిన వ్యక్తులు కూడా అక్కడికి పోయి వీళ్ళు చేసే ప్రొటెస్ట్కు అగనిస్ట్గా, అంటే ఇది తప్పు, వీళ్ళు చేసే ఈ విధానం తప్పు అని కొంతమంది పోయి వాళ్ళకి అగనిస్ట్గా కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వాళ్ళని కూడా వీళ్ళు, నువ్వు పలానా క్యాండిడేట్, పలానా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ వీడికి వచ్చి అది చేస్తున్నావు అని మాట్లాడారు. కొంతమంది ప్రొటెస్ట్ చేసేటోళ్ళు ఆర్ఎస్ఎస్ అనేది ఒక దేశాన్ని ఖరాబ్ చేసే సంస్థ అని మాట్లాడారు. భారతదేశాన్ని ముక్కలు చేద్దామని కొంతమంది మాట్లాడారు. అంటే వీళ్ళ ఎజెండా ఏంటంటే ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో ఏదో ఒక అల్లజడి సృష్టించి వాళ్ళు ఫేమస్ కావాలనే ఉద్దేశంలో ఇదంతా ప్లాన్ చేసారు. ఇప్పుడు కొంతమంది లీడర్లు దీని మీద
అంటే ఇప్పుడు ప్రభుత్వంలో లేనోళ్ళు ఢిల్లీలో జరిగిన సంఘటనల మీద మాట్లాడారు. విద్యార్థులను మీరు నిర్బంధించలేరు, అట్లే ఇట్లే. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రంలో మాత్రం లాఠీ చార్జ్ జరిగింది. అలా దాని గురించి ఎవ్వరు మాట్లాడరు. మీరు సోషల్ మీడియాలో ఎవరైతే దీనికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మాట్లాడేటోళ్ళు ఇంతకుముందు ఎక్కడున్నారో సెర్చ్ చేయరు. మీరు సెర్చ్ చేస్తే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఓ పార్టీ పెట్టుకొని మిలియన్ల ఫాలోవర్లు రాగానే మేము ఢిల్లీకి వచ్చి ఫ్లైట్లో దిగి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బుక్ చేతులు పట్టుకొని మేము దాన్ని చూపెట్టుకుంటా ఏమో సాధించుతామని ఇక్కడ బిల్డప్లు ఇచ్చిన వాళ్ళందరూ. ఇంక ఇలా పెద్ద జోక్ ఏంటంటే ఒక పెద్దన్న పాపం రాజ్యాంగానికి సంబంధించిన ఒక డైరీలా ఆయనకు నచ్చినవి రాసుకొని వచ్చాడు. నేను సంవిధానాన్ని గౌరవిస్తున్నా, రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తున్నా, కానీ ఒక బుక్ చూపెట్టిండు. అందులో ఏముంది చదువు అంటే అది పర్సనల్ రాజ్యాంగం. అంటే ఒక అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాసిన రాజ్యాంగం ఉందో అందులో కొన్ని ఈయనకు సంబంధించిన ఈయనకి ఏవైతే ఇప్పుడు ఈ ప్రొటెక్ట్స్లో ఉపయోగపడతాయో అవే తెచ్చుకొని పాత్రికా మిత్రునికి చూపెడుతుండు. ఇది సంవిధానం కాదు కదా అని ఆయన క్వశ్చన్ చేస్తే నువ్వు పలానా పార్టీకి సంబంధించిన మీడియా నానబట్టి. ఇక కొంతమంది ఏమో లిప్స్టిక్లు పెట్టుకొని మొగోళ్ళే సగం సగం ఆడోళ్ళ లెక్క బట్టలు వేసుకొని ఆ ప్రొటెస్ట్లా నీకు ఏదైతే నీటికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయిందో దాని ఫుల్ ఫామ్ చెప్పమంటే ఒక్కనికి రాదు, కానీ ప్రొటెస్ట్ మాత్రం చేయాలి. దేని గురించి అంటే ఇది ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే దేశంలో ఏదో జరుగుతుంది, ఏదో జరిగి ఇప్పటికే ఎంతోమంది నష్టపోయారని లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఎందుకు వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు బతుకుతలేరా భారతదేశంలో? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఛాయ్ అమ్ముకుంటాడు, పాలు అమ్ముకుంటాడు, గొర్రెలు కాసుకుంటాడు, బర్రెలు కాసుకుంటాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా పని చేసుకొని బతుకుతారు. అందరికి గవర్నమెంట్ జాబ్లు ఎడికెళ్ళి వస్తాయి? అందరికి గవర్నమెంట్ జాబులు వస్తే మరి ప్రైవేట్ జాబ్ వాళ్ళు చేయాలిగా. ఇప్పుడు నేను 10వ తరగతి ఫెయిల్ అయినా సరే, నేను ఒకవేళ బాగా చదివినా కూడా నాకు జాబ్ వస్తుండే రాకపోతుండే. నాకు దందా వచ్చింది, నేను ఫస్ట్ డ్రైవర్గా వచ్చిన, మెల్లమెల్లగా ఒక కారు కొనుక్కున్నా, మెల్లమెల్లగా ఫీల్డ్లోకి వచ్చి ఈ కార్ల మీద వచ్చింది నా బతుకు. ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ జాబ్ కావాలి, 10వ తరగతి ఫెయిల్ అయిన కూడా ఇవ్వాలని నేను కూడా పోయి ధర్నా చేయండి. ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక ఒక వ్యవస్థలో కొన్ని ప్రభుత్వ జాబులే ఉంటాయి. అంతవరకే 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తారు, 1,00,000 మందికి జాబ్ వస్తుంది. 500 మందికో 1000 మందికో వస్తుంది, 1,00,000 మంది రాస్తారు ఎగ్జామ్. ఇంకంతే ఇది కూడా. కానీ మనోళ్ళు దీన్ని ఒక దేశంలో ఒక రకమైన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న ఏదైతే మన దేశంలో ఉన్న క్రైసిస్లకు వెళ్ళి మనం బయటపడి బతుకుతున్నామో దీన్ని క్రైసిస్లకు తీసుకుపోయే ఆలోచనతోటి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టగానే బాగా మేధావులు నువ్వు పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కార్ల అమ్మకోడు పెట్టిండు, నువ్వు కార్ల బిజినెస్ బంద్ చేసి రాజకీయం చేయనమంటే నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిన రాబాయి. రాజకీయం ఎందుకు మాట్లాడుతా అంటే నాకు అవగాహన ఉంది. నేను మా జగిత్యాల నియోజకవర్గంకు ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, అందుకే రాజకీయం మాట్లాడతాను. నేను ఇండిపెండెంట్ కూడా వేయలే. ఒక పార్టీ నాకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేకి పోటీ చేసి లాస్ట్ దాకా నిలబడి లాస్ట్ కౌంటింగ్ సెంటర్లకు కూడా పోయినా నాకు 5 ఓట్లు పడ్డాయా 10 ఓట్లు పడ్డాయా చూసుకొని అప్పుడు ఇంటికి వచ్చి పని చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి రాజకీయంలో రాగానే దంద పని చేసి తెల్ల బట్టలు వేసుకొని మందిని మూస్తలేను. నా పని నేను చేసుకుంటున్నా. నాకేదైనా సబ్జెక్ట్ మీద తప్పు అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు కదా, మనందరం మాట్లాడాలి. అట్లా ఏం మాట్లాడకుండా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటే నాకు తెలిసి కూడా మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. అది నాకు నచ్చదు, అందుకే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీలాంటి వాళ్ళకు నేను పలానా పార్టీకే సపోర్ట్ చేస్తున్నా అనిపించిన వాళ్ళకు నేనేం సమాధానం చెప్పలేను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.